Hello guys, ఈరోజు మన టాపిక్ వచ్చేసి SN2 సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బయోమాలిక్యులర్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ SN1 రియాక్షన్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, అండ్ దెన్ యూ కెన్ చెక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తుంటాయి. సో గైస్, దిస్ ఈస్ ద సింపుల్ ఎక్స్ప్లెనేషన్. చూస్తున్నట్లయితే SN2 అంటే దాన్ని బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటారు. ఎలా న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటే the SN2 reaction is a single step concentrated process where a nucleophile attacks an electrophilic carbon from the back side. ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ అనేది ఎలక్ట్రోఫైలిక్ కార్బన్ని బ్యాక్ సైడ్ అటాక్ చేస్తుంది, సో డిస్ప్లేసింగ్ ఏ లివింగ్ గ్రూప్. ద బ్యాక్ సైడ్ అటాక్ ఆర్ వాల్డెన్ ఇన్వేషన్ ఆఫ్ స్టాకోమైట్ ఎట్ ద రియాక్షన్ సెంటర్. ద రియాక్షన్ నేమ్ రిఫ్లెక్ట్స్ ద బయోమాలిక్యులర్ నేచర్. సో ఇట్స్ రేట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ ద న్యూక్లియోఫైల్ అండ్ ద సబ్స్ట్రేట్. సో SN2 అనేది రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది బోత్ ద న్యూక్లియోఫైల్ అండ్ సబ్స్ట్రేట్. సో SN2 రియాక్షన్లో దిస్ ఇస్ ద సింగిల్ స్టెప్ అండ్ వేర్ న్యూక్లియోఫైల్ అటాక్స్ అండ్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ ఆన్ బ్యాక్ సైడ్. సో ఈక్వేషన్ రియాక్షన్ వచ్చేసి, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. అండ్ SN1 రియాక్షన్ కూడా మన ఛానల్లో ఉంది, చూసుకోండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద SN1 అండ్ SN2, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ విత్ మెకానిజం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం యాక్చువల్గా దీన్ని CH3Brగా తీసుకున్నాం. సో గైస్, దిస్ ఈస్ ద న్యూక్లియోఫైల్ అటాక్స్ విత్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ అనేది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ని బ్యాక్ సైడ్ నుండి అటాక్ చేస్తుందో అది ఎలా అనేది మనం చూద్దాము. సో ఎప్పుడైతే దిస్ ఈస్ ద న్యూక్లియోఫైల్, రైట్, న్యూక్లియోఫైల్ ఈజ్ మైనస్ చార్జ్. So this is the methyl bromide and this is the OH group. So that is the nucleophile. OH is nucleophile. ఎప్పుడైనా OH అనేది బ్యాక్ సైడ్గా అటాచ్ చేస్తుంది మన కార్బోనైల్ కాంపౌండ్. సో గైస్, దీన్ని ఎలా రాసుకున్నట్లయితే, సో మనకి రియాక్షన్ నేను చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇదైతే సరే గైస్, బ్రోమైడ్ కాబట్టి ఇది నేను ప్లస్ Br మైనస్. సో మనం బ్రోమైన్ తీసుకున్నాం కాబట్టి, సో గైస్ ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద న్యూక్లియోఫైల్. OH అనేది దిస్ ఈజ్ ద న్యూక్లియోఫైల్. దిస్ న్యూక్లియోఫైల్ ఈజ్ అటాచ్డ్ టు బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ ఆఫ్ కార్బన్. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ OH అనేది ఈ కార్బన్కి బ్యాక్ సైడ్ నుండి, అంటే మనం ఇట్లా డాట్స్ రాసుకున్నాం. సో యాస్టేజ్గా కార్బన్ ఉంటుంది అండ్ హైడ్రోజన్ అండ్ Br అండ్ హైడ్రోజన్. సో దిస్ విల్ రియాక్ట్ విత్, దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ స్టేట్ అంటాం మనం. సో గైస్, దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ రియాక్టెడ్ విత్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే లివింగ్ గ్రూప్ అంటే ఏముంది ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ అటాక్ డిస్ప్లేసింగ్ న్యూక్లియోఫిలిక్ గ్రూప్, సో ఎప్పుడైతే న్యూక్లియోఫిలిక్ గ్రూప్ అటాక్ అయిందో దీని నుండి మనకి లివింగ్ గ్రూప్ అంటే ఏంటి, Br అనేది లివింగ్ గ్రూప్. సో ఈ లివింగ్ గ్రూప్ అనేది లీవ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటామంటే అంబరెల్లా, ఇప్పుడే ఇన్సైడ్ అంటాం. సో ఎప్పుడైతే న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుందో లివింగ్ గ్రూప్ అంటే బ్రోమిన్ అనేది లీవ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటామంటే న్యూక్లియోఫిలిక్. ఈ న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియోఫైల్ అటాక్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ 180 degree అవే ఫ్రమ్ లివింగ్ గ్రూప్. లోన్ పైన ఎలక్ట్రాన్ బీయింగ్స్ టు ఫామ్ ఏ న్యూ బాండ్. సో ఈ లోన్ పైన అనేది మనకి న్యూ బాండ్గా ఫామ్ అవుతుంది. సో లివింగ్ గ్రూప్ అంటే ఇక్కడ బ్రోమిన్ అనేది రిమూవ్ అవుతుంది. సో మెకానిజం చూద్దాం. సో మెకానిజం అంటే అది ఎలా ఫామ్ అవుతుంది ఏంటనేది మనం మెకానిజం రూపంలో చూద్దాం. సో గైస్, ఫస్ట్ ఏంటి మనం తీసుకున్నదంటే CH3Br.
సో CH3Br అంటే ఇది కదా, ఇది తీసుకున్నాం. సో దిస్ CH3Br ఏం అటాక్ అవుతుంది మనకి ఇక్కడ? OH మైనస్ అంటే OH మైనస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కార్బన్, సో ఇప్పుడు చూద్దాం. దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ OH మైనస్. అప్పుడు ఏమవుతుంది? దిస్ కార్బన్ హైడ్రోజన్ బిలాంగ్స్ టు దిస్. సో ఇప్పుడు మనకేం ఫామ్ అవుతుందంటే ఈ కార్బన్ అలాగే ఉంటుంది. కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? సేమ్ యాస్టీజ్గా ఇలానే రాసుకుంటాం మనము. అండ్ దిస్ బ్రోమిన్ అలాగే రాసుకుంటాం. ఎప్పుడు ఇక్కడ మనకి OH బ్యాక్ సైడ్ నుండి అటాచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ట్రాన్సిషన్ స్టేట్. This is more అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మెకానిజం మనకి జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ ద లివింగ్ గ్రూప్. ప్లస్ Br మైనస్. సో గైస్ కీ పాయింట్ కనుక రాసుకున్నట్లయితే మనము, సో కీ పాయింట్స్ వచ్చేసేసి ఫస్ట్ రియాక్షన్ ప్రొడ్యూస్ బ్రేకింగ్ అప్ బాండ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ టేక్స్ ప్లేస్ simultaneously, hence form is a concentrated reaction. So here no intermediate is formed in this reaction, no carbocation and no rearrangements. ఓకే, ట్రాన్సిషన్ స్టేట్ అంటే మనకి ఎలా చేస్తామంటే, సో గైస్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్లస్ 1. నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే హియర్ నో నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్, సో +1 ఈజ్ ఈక్వల్ టు 1. సో మెయిన్గా చెప్పాలంటే SN2 రియాక్షన్లో మనకి ఇంటర్మీడియట్స్ ఫామ్ అవ్వవు, జస్ట్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ఏదైతే ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుందో అది స్టేబుల్గా ఉండదు కాబట్టి మెకానిజం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.